హాయ్ అండి అందరికీ. నేను మీ అన్సూయ. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో పెద్ద హార్వెస్ట్ చేశాను. దానికంటే ముందు మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి కాయలు ఉన్నాయి, ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మీకు అన్నీ ఒకేసారి చూపిస్తాను. ఎందుకు అంటే మన గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క కూరగాయలు కూడా నేను ఒకే రోజు తెంపను. ఒక 3-4 రోజులకు సరిపడా తెంపుతానమాట. కాబట్టి అసలు టోటల్గా ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా గార్డెన్ అంతా తిరిగి మీకు నేను చూపిస్తాను. దాని తర్వాత ఏవైతే హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయో, ఏవైతే మనకు అత్యవసరమో అవి మాత్రం నేను తెంపుతాను. ఒక్కోసారి చూద్దాం రండి. కాకరకాయలు ఉన్నాయి, బీరకాయలు, సొరకాయలు, గోర్చిక్కుడు, గోంగూర, బెండకాయలు, ప్రతి ఒక్క కూరగాయలు ఉన్నాయన్నమాట. దొండకాయలు అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి రౌండ్ వేసి వద్దాము. మన గార్డెన్ అంతా కూడా ఏమేమి ఉన్నాయో చూసి తర్వాత నేను హార్వెస్ట్ చేస్తాను. చూడండి గోర్చిక్కుడు ఎలా ఉన్నాయి చూడండి, విపరీతం అన్నమాట. అసలు పొలంలో పండించే వాళ్ళకు కూడా ఇంత విపరీతంగా కాస్తాయో లేదో తెలియదు, కానీ మన గార్డెన్లో అయితే ఏ కూరగాయ చూసినా కూడా ఇంతే విపరీతంగా కాస్తూ ఉంటుంది. ఇంకా బెండకాయలు అయితే చెప్పనవసరం లేదు, మనకు ఎనీ టైం మన గార్డెన్లో ఉంటూనే ఉంటాయి అన్నమాట. గార్డెన్లోకి రాగానే పలకరిస్తూ ఉంటాయి. చూడండి గోర్చిక్కుడు. ఇవన్నీ కనుక తెంపితే ఇట్లాగే ఇంకా గార్డెన్లో అక్కడక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కనుక తెంపితే కనీసం ఒక 2 kgs అయినా వస్తాయి అన్నమాట. వచ్చేంత ఉన్నాయి, అంత క్వాంటిటీ కనపడుతున్నాయి. గోంగూర చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత గ్రీన్గా హెల్దీగా, చిన్న ఆకుముడత కానీ పొరుగు కానీ ఏది లేకుండా. అసలు గార్డెన్లోకి వస్తే ఇలాంటి మొక్కలన్నిటిని ఇలా చూస్తూ కూర్చుంటే సరిపోతుంది అన్నంత అట్లా అనిపిస్తుంది. అంత హ్యాపీగా అంత అనిపిస్తుంది నాకైతే. గార్డెన్ అంటే మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంతే అనుకుంటా. చూడండి బీరకాయల పిందెలు, కొన్నేమో నేను పాలినేషన్ చేసినవి, కొన్నేమో వాటంతట అవే పాలినేషన్ అయిపోయినాయి అన్నమాట. అంటే మన గార్డెన్లో తుమ్మెదలు, తేనెటీగలు తిరుగుతున్నాయి అనేది దీనికి సాక్ష్యం అన్నమాట. ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ అవర్స్లో 5 to 6 మధ్యలో కనుక నేను గార్డెన్లో ఉంటే ఎక్కడ కనబడ్డా కూడా అవి నేను చేసేస్తాను. ఒక్కొక్క రోజు నేను గార్డెన్కి రాకముందు కూడా కొన్ని పిందెలు పడుతుంటాయి. అవి నేను పాలినేషన్ చేయకున్నా కూడా చూడండి ఎంత విపరీతంగా పడినాయో. ఎక్కడ చూస్తే అక్కడే బీరకాయలు విపరీతం. అసలు ఈ సీజన్లో అయితే బీరకాయలు తెంపితే ఒక్కొక్క హార్వెస్ట్లో 2 kgs బీరకాయలు వస్తుండేటివి. చూడండి ఎక్కడంటే అక్కడ పిందెలు, చిన్న సైజు, పెద్ద సైజు, మిడిల్ సైజు, హార్వెస్ట్కు రెడీగా ఉన్న సైజు, ప్రతి ఒక్క సైజులో ఉంటున్నాయి. ఓన్లీ పొలంలో పండించే ఫార్మర్ దగ్గర మాత్రమే ఈ విధంగా ఇస్తూ ఉంటాయి అన్నమాట. కూరగాయలు ఏవైనా సరే అన్ని స్టేజ్ల్లో. ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది, తెంపొచ్చు. నేను మీకు అన్ని మొక్కలు చూపించిన తర్వాత లాస్ట్కు హార్వెస్ట్ చేస్తాను అన్నీ కూడా. గోచిక్కుడు ఇది వేరే చోటు. కాకరకాయ తీగ చూడండి, ఇక్కడ 2 పక్కనే బీరకాయలు ఉన్నాయి. ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి, మన చేతుల మీదుగా పండిన కూరగాయలు కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూస్తుంటేనే కడుపు నిండిపోతూ ఉంటుంది. చూడండి ఎక్కడ చూసినా కాయలే. ఇది కూడా హార్వెస్ట్కి రెడీగా ఉంది, తెంపేస్తాను. వీడియో చివరిలో తెంపేస్తాను. ఇదంతా కూడా నిలువు పందిరికి ఎక్కించాను. చూడండి సొరకాయ మూర కంటే ఎక్కువ ఉంది పొడవు, ఒక మూర కంటే కూడా ఎక్కువ ఉంది పొడవు. ఇలా ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, ఇది ఒకటనే కాదు. ఈరోజు ఇవన్నీ కూడా సొరకాయలు కూడా తెంపేస్తాను. చిన్న పిందెలు అక్కడక్కడ పడుతూ ఉన్నాయి అన్నమాట. ఈ పక్కనే ఉన్నాయి చూడండి. ఇది వేరే కాయ, ఇది వేరే చిన్న పిందె అన్నమాట. ఇలా ఇంత విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి అంటే మనము గార్డెన్ ఎవ్రీ ఇయర్ నేను మే నుంచి జూన్ మధ్యలో రీఫ్రెష్ చేస్తాను అన్నమాట. రీఫ్రెష్ చేసినప్పుడు గోశాల నుంచి నేను
ఆవు పెండ, మాగిన పశువుల పేడ తీసుకొచ్చి కోకోపీటు, పశువుల పేడ, తర్వాత వర్మి కంపోస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు 6 నెలల వరకు 2 నెలల వరకు యూజ్ అవుతుంది. ఈ ఆవుల పేడ ఏంటంటే కొంచెం అందులోకి అంటే కోకోపీట్ మట్టి మిశ్రమం ఉంటుంది కదా, దాంట్లోకి వచ్చి చెట్టుకి పట్టేంత వరకు కొంచెం టైం పట్టుద్ది. అంటే అది ఎరువులాగా మారి మొక్కకు యూజ్ అయ్యే వరకు కొంచెం టైం పట్టుద్ది. ఆ టైంలోపు వర్మి కంపోస్టు యూజ్ అవుతుంది అన్నమాట. అట్లా నేను అన్ని రకాల ఎరువులు వేసేసరికి ఇంకా పొలంలో కూడా ఒక ఫార్మర్ కూడా పండించలేనంత పంట నా చేతుల మీదుగా ఇంత విపరీతంగా కన్నుల పండుగలాగా వస్తూ ఉంటుంది నాకు. ఒకే ఒకసారి 10,000 ఖర్చు పెడతాను. 10,000 ఖర్చు పెట్టి టోటల్ గార్డెన్ రీఫ్రెష్ చేపిస్తాను. దాని తర్వాత ఇంకా 1 year మొత్తం ఎటు చూసినా పండుగ, కూరగాయల పండుగ. కేవలం మనం పెట్టుకోవడం మాత్రమే, కొంచెం కష్టం అనకుండా ఎప్పటికప్పుడు సీడ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకున్నామంటే చాలు, మనం ఒక్కసారి పెట్టి వదిలేస్తే చాలు, కొంచెం వాటర్ ఇప్పితే చాలు, దాని పని అది చేస్తూనే ఉంటుంది 1 year మొత్తం. గార్డెన్లోకి వచ్చినామంటే బుట్టలు నిండాల్సిందే హార్వెస్ట్. చూసి దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రకృతి మొత్తం మన చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది గార్డెన్ చూస్తే. అసలు ఇది పండుతుంది, అది పండదు అనేది లేనే లేదు. ఏదైనా సరే నేను పండించగలను అని చెప్పేసి నేను నిరూపించాను. బెండకాయలు చూడండి ఎక్కడంటే అక్కడ ఎవ్రీడే అందంగా పువ్వులు పూస్తూ ఉంటాయి. చూడండి ఆ పువ్వు ఎంత అందంగా ఉందో. అట్లా గార్డెన్లో ప్రతి చోట కనపడుతూ ఉంటుంది. కరివేపాకు ఇది ఒక 4-5 చోట్ల ఉంది. మనకు మరీ డైలీ సరిపడంత రాదు కానీ అప్పుడిప్పుడు వస్తూ ఉంటుంది. ఈ జామ మొక్కలు ఇవి ఆవు పెండలో వచ్చి మొలిచినాయి అనమాట, నేనేం పెట్టలేదు. ఎంత హెల్తీగా వస్తున్నాయి చూడండి. 2 పిందెలు కూడా వేసినాయి ఇవి. చూడండి ఆ చెట్టుని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. ఎంత ఒక చిన్న పురుగు లేదు, ఎంత నిగనిగా అని వస్తుంది చూడండి. హెల్తీగా పెరుగుతుంది, ఫాస్ట్గా పెరుగుతుంది అది. ఇంత చిన్న చెట్టే 2 కాయలు వేసేసుకుంది. చెట్టు చిక్కుడు 365 రోజులు మన గార్డెన్లో కాస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వారానికి కనీసం ఒక 1/2 kg అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సీజన్లో అయితే 2-3 kgలు కంపల్సరీగా దిగుతూ ఉంటాయి. ఆ 2-3 kgలు అనేవి మేము తినలేము కాబట్టి వీళ్ళకి ఇస్తూ ఉంటాను నేను. చూడండి పూసిన ప్రతి పువ్వు నిలబడాల్సిందే, కాయ కాయాల్సిందే అన్నట్టుగా కాస్తాయి చిక్కుడుకాయలు అయితే. ఒక కాపు అయిపోయింది అంటే, ఇప్పుడు ఈ కాపు అయిపోయిందంటే నెక్స్ట్ పూత వస్తూనే ఉంది చూడండి. నెక్స్ట్ ఈ కాపు తెంపుకునేలోపు ఆ పూత నుంచి మళ్ళీ పిందెలు వచ్చేస్తాయి. టమాటాలు ఇవి దేశవాళీ టమాటాలు ప్లస్ చెర్రీ టమాటాలు ఎనీ టైం ఆ గార్డెన్లో ఉంటూనే ఉంటాయి. సపోటా ఇది పాల సపోటా అనమాట. ఇది కూడా అన్ని స్టేజ్లు ఉంటుంది. పిందె స్టేజ్ ఉంటుంది, పువ్వు స్టేజ్ ఉంటుంది, మొగ్గ స్టేజ్ ఉంటుంది. అన్ని స్టేజ్లు అంటే 365 రోజులు మనము ఏదో ఒక టైంలో ఏదో ఒక పండు వస్తూనే ఉంటుంది అనమాట. ఒక పక్క చిగురు పెడుతూనే ఉంటుంది, ఫ్లవర్స్ అంటే మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క స్టెమ్కి. ఇంకొక స్టెమ్కి కాయలు, ఇంకొక స్టెమ్కి హార్వెస్ట్కి రెడీగా ఉన్నవి. అలాగా నిమ్మ చెట్టు, ఇది మిర్చి మొక్క, కాకరపాదు చూడండి, కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. నేను ఈరోజు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఎంత బాగా పారింది చూడండి. ఇదంతా క్రీపర్ కొరకే అనమాట. నిలువ పందిరి వేసుకున్నాను సైడ్కి. చాలా చోట్ల బీరకాయ పాదులు అయితే బాగా ఉన్నాయి మన గార్డెన్లో ఈసారి మాత్రం. చూడండి కాకరతీగ బీరతీగ కలిసిపోయింది. ఈ పండాకులన్నీ దింపేసేయాలి. అది చాలా పొడుగు పెరిగే ఛాన్స్ ఉంటుంది. గోరు చిక్కుడు ఇది కూడా. ఇది దోస చెట్టు, ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి దోస చెట్టు. బెండ మొక్కలు,
ఇవి ఈ ఎర్ర కుండీలు ఆకుకూరల కోసం అని తీసుకొచ్చాము, కానీ ఆకుకూరల కంటే ఎక్కువ మనకు కూరగాయలకే చాలాసార్లు యూజ్ అవుతుంటాయి ఇవి కుండీలు. ఇవి తీసుకొచ్చి కూడా 5 years అయిపోయింది, కొంచెం కూడా చెక్కు చెదరట్లేదు. ఆ రెడ్ కలర్ కుండీలు. గోరుచిక్కుడు చూడండి, ఇది వేరే చోటు. బీరకాయలు, గోరుచిక్కుడు ఈ రెండు ఎక్కువ వచ్చేలాగా ఉన్నాయి ఈరోజు. పొడవు బీరకాయ ఎంత పొడవు ఉంది చూడండి. ఇప్పుడు అంత మొగ్గలాగా ఉన్నప్పుడే, పిందెలాగా ఉన్నప్పుడే ఒక మూరెడు పొడవు ఉంది. అది మొత్తం పెద్దగా అయిన తర్వాత చాలా పొడవు అయిపోతుంది. ఇక్కడ వేరే మొక్క చెట్టు చిక్కుడు. ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు కామెంట్స్లో. ఇదంతా కూడా పొనగంటి సెక్షన్. ఇది తెల్ల గోంగూర, దాని పక్కనే పొనగంటి సెక్షన్ అనమాట. 3-4 డబ్బాలో ఉంది. ఇదంతా మేమేం తినము, కానీ బయట వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం. మేము తినే టైంలో తింటాము, ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు బయట వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి విపరీతంగా ఉంది. ఇది మొత్తం తెంపితే దగ్గర ఒక 2 kgలకు పైనే పొనగంటి కూర వస్తుంది. 5 డబ్బాలలో ఉంది. బెండకాయలు, ఆ చెట్టు చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇది వేరే జామ మొక్క, ఇది వేరే కుండీలో అనమాట. ఇవన్నీ కూడా పేడలో వచ్చినవే పెసరకాయలు. అక్కడక్కడ టైంపాస్ కోసం వేసుకుంటాం అనమాట ఇవి. ఇది గోచిక్కుడు వేరే చోట. దొండకాయలు, ఈ దొండకాయలు కొంచెం తగ్గినాయి ఇప్పుడు, ఇంకా విపరీతంగా వస్తాయి వేరే టైంలో. ఇంకా గార్డెన్ చూపించడం ఆపేసి కూరగాయలు తెంపుతాను. ఈ మల్బరీ పండ్లు కూడా తెంపాను. టోటల్గా ఈరోజు ఎంత హార్వెస్ట్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. చూడండి మల్బరీ పండ్లు ఎంత విపరీతంగా కాసినాయో. ఇది ఎప్పటికప్పుడు ఆకు తెంపుతూ ఉండాలి. ఒకసారి క్రాప్ అయిపోయింది అనుకోండి, ఆకు తెంపుతూ ఉండాలి. ఆకు తెంపినప్పుడు ప్రతి ఆకు చోట ఒక మొగ్గ వస్తుంది, ఒక గెల వస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చేసి విపరీతంగా కాసినాయి కాయలు. ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. టోటల్గా నేను చేసి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఓకే, ఇంకా ఇవి మాత్రమే కాకుండా మలబరీ పండ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ప్రతిరోజు మేము జ్యూస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. దాదాపుగా అన్నీ హార్వెస్ట్ చేశానండి. ఇవి కొంచెం అంటే హాఫ్ వరకు పండినే వదిలేసాను. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఎన్ని వచ్చినాయో చూద్దాం ఒకసారి. చూడండి ఎన్ని వచ్చినాయో. దాదాపుగా 1 kg వరకు వచ్చినాయి మల్బరీ పండ్లు. ఇందులో కంప్లీట్గా పండినవి ప్లస్ హాఫ్ వరకు పండినవి కూడా ఉన్నాయి. ఈ కంప్లీట్గా పండినవి అన్నీ కూడా డైరెక్ట్గా తినేయచ్చు. హాఫ్ పండినవి జ్యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పంట వచ్చిందో. మీ ఇంట్లో కూడా మల్బరీ మొక్క ఉందా నాకు కామెంట్లో పెట్టండి. మీ మొక్క కూడా ఇలాగే పండుతుందా, లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మొక్కకి, లేదంటే మొక్కకు సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, ఇంత పంట రావాలంటే ఏం చేయాలి, ఏమిటి అనేది ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, ఒకసారి చూడండి కూరగాయలన్నీ కూడా. గోరుచిక్కుడు ఎంత హెల్తీగా ఎంత పెద్ద సైజులో వచ్చినాయి చూడండి. దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు. బెండకాయలు చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయో. చిక్కుడుకాయలు, పచ్చిమిర్చికి టైం దొరకలేదు ఇంకా. కాకరకాయలు, బీరకాయలు,
సొరకాయలు ఎంత పంట చూడండి. మార్కెట్కి పోతే మనం ఎన్ని రకాల కూరగాయలు అయితే కొనుక్కొచ్చుకుంటామో అన్ని రకాల కూరగాయలు మన గార్డెన్ నుంచే వచ్చినాయి చూడండి. కాకరకాయ, బీరకాయ, సొరకాయ 3 అయినాయా. గోర్చిక్కుడు, దొండకాయ, బెండకాయ వారానికి సరిపడా కూరగాయలు.